వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. నేను మీ అశోక్. ప్రజెంట్ మనం ఇంటర్మీడియట్ 1Aలో ఎక్సర్సైజ్ 6Aలో ఉన్న ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. కన్వర్ట్ ద ఫాలోవింగ్ ఇంటూ సింప్లిస్ట్ ఫామ్ అన్నాడు. సో ఇందులో ఉన్న ప్రతి ప్రాబ్లం చేద్దాం. దానికంటే ముందు మనం కొన్ని విషయాలు చర్చించుకొని ప్రతి ప్రాబ్లంను డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఈ చాప్టర్లో అంటే, చూడండి, సైన్ ఆఫ్ మైనస్ టీటా ఏమవుతుంది అంటే మైనస్ సైన్ టీటా అవుతుంది. మైనస్ సైన్ టీటా. కాస్ ఆఫ్ మైనస్ టీటా కాస్ టీటా, ఇది పాజిటివ్ అవుతుంది. సేమ్ ట్యాన్ ఆఫ్ మైనస్ టీటా మైనస్ ట్యాన్ టీటా అవుతుంది. సేమ్ కాట్ ఆఫ్ మైనస్ టీటా, దిస్ వన్ ఆల్సో నెగిటివ్, కాట్ టీటా అవుతుంది. సేమ్ సెక్ ఆఫ్ మైనస్ టీటా, ఇది ఆల్వేస్ పాజిటివ్ మా, సెక్ టీటా అవుతుంది. సేమ్ కొసెక్ ఆఫ్ మైనస్ టీటా, ఇది మైనస్ కొసెక్ టీటా అవుతుంది. ఇక్కడ చూడండి, కాస్ సెక్ 2 మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ 4 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఆర్ నెగిటివ్ మా. ఇక్కడ ఉన్నటువంటి కాసు ఈ సెక్ మాత్రమే పాజిటివ్, ఈ రిమైనింగ్ 4 ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నెగిటివ్. చూడండి, ఈ కాస్ అనేది పాజిటివ్, అలాగే ఈ సెక్ అనేది మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ 4, ఈ 4 మాత్రం నెగిటివ్ మా. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్. దీంతో పాటు ఇంకోటి నేర్చుకోవాలి, ఆల్ సిల్వర్ టీ కప్. ఆల్ సిల్వర్ టీ కప్. ఆల్ సిల్వర్ టీ కప్. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ మా. టోటల్ ఇక్కడ 4 క్వాడ్రంట్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వాడ్రంట్ వచ్చేసి 360 ప్లస్ టీటా మా, 90 మైనస్ టీటా. ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో వాల్యూస్ ఏముంటాయంటే 360 ప్లస్ టీటా ఉంటుంది, 90 కంటే తక్కువ ఉంటాయి, లెస్ దెన్ 90, మోర్ దెన్ 360 మా. ఇక్కడ వచ్చేసి 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా మా. 90 కంటే ఎక్కువ ఉంటుంది, 180 కంటే తక్కువ ఉంటుంది, మోర్ దెన్ 90, లెస్ దెన్ 180 డిగ్రీస్ మా. సేమ్ ఇక్కడ 180 ప్లస్ టీటా, 270 మైనస్ టీటా. 180 కంటే ఎక్కువ ఉంటాయి, 270 కంటే తక్కువగా ఉంటుంది. సేమ్ ఇక్కడ వచ్చేసి 270 ప్లస్ టీటా, 360 మైనస్ టీటా. 270 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ ఈ ఫోర్త్ క్వాడ్రంట్లో వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఆల్ సిల్వర్ టీ కప్. ఆల్ సిల్వర్ టీ కప్ అనేదాన్ని ఒకదాన్ని గుర్తుంచుకోవాలి. ఆల్ అంటే ఏంటి? ఆల్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాజిటివే. దేంట్లో? ఫస్ట్ క్వాడ్రంట్లో. ఓకే, ఏంటి అవి? 6 సైన్ టీటా, కాస్ టీటా, ట్యాన్ టీటా, కాట్ టీటా, సెక్ టీటా, కొసెక్ టీటా. దిస్ 6 trigonometric ratios are positive in first quadrant మా. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్న 6 trigonometric ratios పాజిటివ్. ఇక్కడ ఎస్ అంటే సిల్వర్ మా. సిల్వర్ అంటే సైన్, సైన్ రెసిప్రోకల్ ఏంటి మా? కొసెక్. ఈ 2 మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ 4 నెగిటివ్, అది గుర్తుపెట్టుకోండి. టీ అంటే ట్యాను, దీని రెసిప్రోకల్ కాట్, ఈ 2 మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ 4 నెగిటివ్. ఇక్కడ కప్ అంటే సి, సి అంటే కాస్, కాస్ టీటా, దీని రెసిప్రోకల్ సెక్ టీటా ఆర్ సెకండ్ టీటా, ఈ 2 మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ 4 నెగిటివ్ మా. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇది ఒక కాన్సెప్ట్. దీంతో పాటు ఇంకోటి ఏం గుర్తుంచుకోవాలి అంటే, ఎప్పుడైనా మనం ట్రిగోనోమెట్రీ రేషియోస్ ఆర్ యాంగిల్స్ రాసినప్పుడు స్టార్టింగ్లో 90 ఉండాలి. ఏదైనా తీసుకున్నా 90 ప్లస్ టీటా ఉండాలి, 90 మైనస్ టీటా ఉండాలి, లేదా 180 ప్లస్ టీటా ఉండాలి, 180 మైనస్ టీటా ఉండాలి, 270 ప్లస్ టీటా ఉండాలి, 270 మైనస్ టీటా ఉండాలి.
360 ప్లస్ టీటా ఆర్ 360 మైనస్ టీటా. స్టార్టింగ్లో ఇవి ఉండాలమ్మా. స్టార్టింగ్లో ఇవి తోటి మనం ఏదైనా ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ రాసే విధంగా ట్రై చేయాలి. సో ఇదొక కాన్సెప్ట్. దీంతో పాటు ఇంకోటి గుర్తుంచుకోవాలి. 90 270 ఉన్నప్పుడు స్టార్టింగ్లో సైన్ అనేది కాస్త కాస్ అవుతుంది, కాస్ అనేది సైన్ అవుతుంది, సైన్ కాస్ అవుతుంది, కాసు సైన్ అవుతుంది. అలాగే ట్యాన్ టీటా కాట్ అవుతుంది, కాట్ అనేది ట్యాన్ అవుతుంది. సెక్ టీటా కొసెక్ అవుతుంది, కొసెక్లోకి కన్వర్ట్ అవుతుంది, కొసెక్ టీటా సెక్ టీటాలోకి కన్వర్ట్ అవుతుంది. సేమ్ అలాగే 180 కానీ 360 డిగ్రీస్ కానీ ఉన్నప్పుడు నో చేంజ్ మా. సైన్ ఉంటే సైనే ఉంటుంది, కాస్ ఉంటే కాసే ఉంటుంది, నో చేంజ్. ఓకే, నో చేంజ్, నో చేంజ్. సైన్ ఉంటే సైనే ఉంటుంది, కాస్ ఉంటే కాసే ఉంటుంది, ట్యాన్ ఉంటే ట్యానే ఉంటుంది, కాట్ ఉంటే కాటే ఉంటుంది, సెక్ ఉంటే సెక్కే, కోసెక్ ఉంటే కొసెక్కే, నో చేంజ్. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్. ఇవి మంచిగా పర్ఫెక్ట్గా ఉంటాయి. మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ ఈజీ. దాంతో పాటు మనకు ఒక 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. ఆ 3 ఐడెంటిటీస్ కూడా గుర్తుంచుకోవాలి. ఏంటి ఆ 3 ఐడెంటిటీస్ ఒకసారి చూద్దాం. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. 1 మోర్. కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇది ఒక ఐడెంటిటీ. సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. మొత్తం ఈ 3 ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి. టోటల్లీ దేర్ ఆర్ 3 ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ మా. ఓకే, ఇదొకటి. సైన్ ఎప్పుడైనా చూడండి, ఎస్కు సి, సికి ఎస్, ఎస్కి రెసిప్రోకల్ సి, సికి రెసిప్రోకల్ ఎస్. సైన్ అన్నప్పుడు కొసెక్ చెప్పాలి, కొసెక్ అన్నప్పుడు సైన్ చెప్పాలి, సెక్ అన్నప్పుడు కాస్ చెప్పాలి, కాస్ అన్నప్పుడు సీకెన్ చెప్పాలి. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. ఎలాగే ఎప్పుడైనా ట్యాన్కు కాట్కు రెసిప్రోకల్ ఉంటుంది. టీకి కాఫీకి ఎట్లా లింక్ ఉంటుందో ట్యాన్కు కాట్కు కూడా అట్లా రెసిప్రోకల్ లింక్ ఉంది. సో ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. దాంతో పాటు మనకి ఇంకా మధ్యలో ఏమేమి వస్తాయో వాటన్నింటిని ప్రాబ్లం వచ్చినప్పుడు డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ మనం ఎక్సర్సైజ్ 6A ఉన్న ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. tan టీటా మైనస్ 14π. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. tan టీటా మైనస్ 4π. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి టీటా మైనస్ 4π. ఎప్పుడైనా ఏమన్నాం మనం ఉంటే స్టార్టింగ్లో 90 ఆర్ 180 ఆర్ 360 ఆర్ 270 ఇవి మాత్రం ఉండాలి. సో ఏం చేస్తున్నాం ఇప్పుడు, నేను మైనస్ను కామన్ తీస్తున్నా. మైనస్ tan 4π మైనస్ టీటా ఈ విధంగా రాసినాం. నౌ ఎప్పుడైనా ఇక్కడ ఈవెన్ నంబర్ ఉంటే దాన్ని 2 మల్టిపుల్స్గా రాయాలి. ఎప్పుడైనా ఇక్కడ ఈవెన్ నంబర్ కనుక ఉంటే దాన్ని 2 మల్టిపుల్స్గా రాయాలి. సో దానికోసం మనం ఏం చేద్దాం, మైనస్ tan 2 × 2π మైనస్ టీటాని ఈ విధంగా రాస్తాం. మల్టిపుల్ ఆఫ్ 2గా రాయాలి. ఇప్పుడు ఇది ఏమవుతుంది, పై అంటే గుర్తుంచుకోండి, 5 అంటే 180 డిగ్రీస్, 5/2 అంటేనేమో 90 డిగ్రీస్, 3π/2 అంటేనేమో 270 డిగ్రీస్, 2π అంటేనేమో 360 డిగ్రీస్. ఇవి గుర్తుంచుకోండి. ఓకే, నౌ మైనస్ 360 మైనస్ టీటా అంటే ఏ క్వాడ్రంట్ మా, 360 మైనస్ టీటా అంటే 4th క్వాడ్రంట్. ఈ క్వాడ్రంట్ వస్తుంది. ఈ క్వాడ్రంట్లో ట్యాన్ పొజిషన్ ఏంటి, నెగిటివ్. సో ఈ మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. 360 ఉన్నప్పుడు ట్యాన్ అనేది చేంజ్ కాదు. సో ఇక్కడ ఏం రాస్తాం, ట్యాన్ టీటా అనే రాస్తాం. ట్యాన్ ఇక్కడ ఏ యాంగిల్ ఉంటే ఆ యాంగిల్ రాసేయాలి. ఇది మన రిక్వైర్డ్ సొల్యూషన్ ఆన్సర్ అవుతుంది. ఓకే, డన్. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చేద్దాం. Now discussion about the problem number 2. Cot 21π/2
మైనస్ టీటా. ఓకే, సొల్యూషన్ 21 అనేది ఆడ్ నంబర్ కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి. కాట్ 21 ఇంటూ 5/2 మైనస్ టీటా ఏమవుతుంది? కాట్ 180. ఇక్కడ చూడండి 90 మైనస్ టీటా అమ్మా. 90 మైనస్ టీటా అంటే ఏ క్వాడ్రెంట్? ఫస్ట్ క్వాడ్రెంట్. ఫస్ట్ క్వాడ్రెంట్లో కాట్ టీటా పొజిషన్ ఏంటి? పాజిటివ్. సో రైట్ ద పాజిటివ్. 90 మైనస్ టీటా, 90 ఉన్నప్పుడు కాట్ ఏమవుతుంది? ట్యాన్ అవుతుంది, ట్యాన్ టీటా. దీని ఆన్సర్ కూడా ఏమవుతుంది? ట్యాన్ టీటా అవుతుంది. అలాగే థర్డ్ వన్ చేద్దాం. కొసెక్ 5π ప్లస్ టీటా. ఇక్కడ చూడండి సొల్యూషన్ చేసినప్పుడు ఇది ఈవెన్ నంబరా ఆడ్ నంబర్ చెక్ చేసుకోండి ఒకసారి. అది ఆడ్ నంబర్ కాబట్టి దాన్ని ఏం చేంజ్ చేయొద్దు. ఇది ఏమవుతుంది? 180 ప్లస్ టీటా. 180 ప్లస్ టీటా అంటే ఏ క్వాడ్రెంట్? థర్డ్ క్వాడ్రెంట్. థర్డ్లో దీని పొజిషన్ ఏంటి? నెగిటివ్. మైనస్ 180 ప్లస్ టీటా, 180 ప్లస్ టీటా, 180 ఉన్నప్పుడు నో చేంజ్ కాబట్టి కొసెక్ టీటా. దీని ఆన్సర్ ఏంటి? కొసెక్ టీటా. అలాగే ఫోర్త్ వన్ చేద్దాం. చూడండి ఫోర్త్ వన్ సెక్ ఆఫ్ 4π మైనస్ టీటా. సెక్ ఆఫ్ 4π మైనస్ టీటా. సొల్యూషన్ సెక్ 4 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి ఏం చేయాలి మనం? మల్టిపుల్ ఆఫ్ 2గా రాయాలి. సో మల్టిపుల్ ఆఫ్ 2 అంటే ఏంటి? 2 ఇంటూ 2π మైనస్ టీటా. ఇప్పుడు ఏమైంది? ఇది 360 మైనస్ టీటా. సో 360 మైనస్ టీటా అంటే ఏ క్వాడ్రెంట్? ఫోర్త్ క్వాడ్రెంట్. ఫోర్త్ క్వాడ్రెంట్లో సెక్ పొజిషన్ ఏంటి? పాజిటివ్. 360 ఉన్నప్పుడు నో చేంజ్ కాబట్టి ప్లస్ సెక్ టీటా. దిస్ ఈజ్ సొల్యూషన్. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సెకండ్